ధునీవేణ్యుష్ణీషవత్ ప్రణీత కిరీట జైవాతృక మంజు కిరీట వినవి భక్తజన మహాఘ చపేట. శంకర భగవత్పాదుల వారు భక్తలోకం యొక్క శ్రేయస్సును ఆకాంక్షించినటువంటి వారై అనేకానేకమైనటువంటి ఆలంకారికమైన ఊహల పోహళింపులతో మనోజ్ఞమైనటువంటి శైలిలో అత్యద్భుత శయ్యా విన్యాసంతో శబ్ద ప్రవాహంతో ఈ శివానందలహరిని రచించారు. శంకర భగవత్పాదుల వారి యొక్క నిష్ఠాగరిష్టమైనటువంటి యోగశక్తి నుంచి ప్రభవించినటువంటి ఒక అమృత కలశం ఈ శివానందలహరి. ఈ శివానందలహరిలో ఉన్నటువంటి ఎన్నో భావ పరంపరలలో ఆ పరమశివుని యొక్క పాదపద్మాలను సేవించడంలో భాగవతులకు ఎంత తపన ఉండాలో, ఆర్తి ఉండాలో ప్రబోధించే శ్లోకం ఇప్పుడు నేను చెప్పబోయే శ్లోకం. ఫలాద్వా పుణ్యానాం మయి కరుణయా వాత్వై విభో ప్రసన్నేపి స్వామిన్ భవదమల పాదాబ్జయుగళం కథం పశ్యేయం మాం స్థగయతి నమస్సంభ్రమజుషాం నిలింపానాం శ్రీని నిజకనకమాణిక్యమకుటై. భక్తులు, భాగవతులు పరమశివుని యొక్క పాదారవింద సేవనం పట్ల అత్యంత ఆసక్తి కలిగినటువంటి విజ్ఞాన సంపన్నులు, సంస్కారులు ఎంతో కృషి చేస్తారు, అనుష్ఠానం చేస్తారు, సాధన చేస్తారు. ధ్యానయోగంలో సమాధి మగ్నులై నిశ్చలమైనటువంటి అంతరంగంతో ఆ పరమశివుని యొక్క పాదపద్మాలను మనస్సులో సేవిస్తారు. అలా కూర్చున్నప్పుడు నిద్రావస్థలో ఉంటే మనకు కొన్ని కళలు వస్తూ ఉంటాయి. అలాగే ధ్యానయోగంలో ఆసీనుడైనటువంటి అనుష్ఠాన యోగికి సర్వేంద్రియ స్తంభనం జరుగుతుంది. సర్వేంద్రియ స్తంభనం జరిగి ఇంద్రియ వ్యాపారాలన్నీ కూడా స్తంభించిపోయినటువంటి దశలో ఆయన అంతరంగము చైతన్యంతో ప్రకాశిస్తుంది. ఆ చైతన్య దశలో, ఆ చేతన పురోగమించే దశలో అతని మనస్సు కైలాసానికి వెళుతుంది. కైలాసంలో పరమశివుని యొక్క విరాణ్మూర్తిని చూసే అవకాశం ఉంటున్నప్పుడు. కానీ భాగవతులు ఎప్పుడు కూడా ఆ పరమాత్మ యొక్క విరాణ్మూర్తిని చూచినప్పుడు ముందు పాదపద్మాలు చూస్తారు. తరువాతనే మిగిలినటువంటి ఆ విరాణ్మూర్తిలో అంతర్భాగంగా ఉన్నటువంటి శీర్ష భాగము, కరచరణాది అవయవాలు, ఆయుధాలు ఇవన్నీ తర్వాత చూస్తారు. అది సంప్రదాయం. ముందు పాదపద్మాలను చూసే అది మహత్తర సంస్కారం. శంకర భగవత్పాదులు వారు అంటారు, ఓ పరమశివ, దేవాదిదేవ, నీకు నాయందు ఉన్నటువంటి కరుణ చేత, తాత్పర్యం చేత, నీవు నాపై వర్షించే వాత్సల్యామృత ప్రభావం చేత నా అనుష్ఠానం అంతో ఎంతో ఫలించి నేను నీ పాదపద్మాలు చూడగలిగినటువంటి స్థితికి చేరుకున్నా. అలా ఆ కైలాసానికి వచ్చినప్పుడు ఆ పాదపద్మాలు చూడాలనే తపనతో ముందుకు వస్తూ ఉంటే మనలాగే అనుష్ఠానం చేసిన దేవతలు ఉంటారు. గరుడ, గంధర్వ, యక్ష, కిన్నర, కింపురుషాది దేవజాతులు ఉంటారు. మానవ జాతుల్లోనే ఇంకా ఎందరో అనుష్ఠాన పరులు ఉంటారు. వారి వారి ఆత్మలు కూడా అదే సమయంలో అక్కడికి వచ్చుంటాయి. వారంతా మనకంటే ముందుంటారు. వాళ్ళు అవి చూడాలనే, ఆ పాదపద్మాలు చూడాలనే తపనతో భక్తులు ముందుకు పోతూ ఉంటే ఈ దేవతలంతా మొక్కుతూ ఉంటారు. ఆ దేవతలు శిరస్సుకు ధరించినటువంటి ఆ కిరీటములకు అలంకరింపబడి ఉన్నటువంటి మణులు, రత్నముల యొక్క కాంతులన్నీ కూడా ఆ పాదాలపై ధగద్ధగాయమానంగా ప్రకాశిస్తూ ఉంటాయి. మనకు అసలు పాదాలు కనిపించవు. ఈ మణుల కాంతులు, రత్నకాంతులే కనిపిస్తూ ఉంటాయి. వీరంతా అయిన తర్వాత పోయి చూద్దాంలే, అప్పుడే సేవించుకుందాం వెళ్ళి ఆ పాదపద్మాలని అంటే అది ఎప్పటికి జరుగుతుందో. సాధనలో అది కూడా ఒక అంతర్భాగం ఉన్నది. కాబట్టి
సాధనలో మనం సగుణంగా సాధన చేసే సమయంలో ఇతరేతరమైనటువంటి ఏ అడ్డంకులు లేకుండా అలా కన్నులు మూస్తే చాలు మనకు ఆ పదపద్మలో సాక్షాత్కరించాలి. ఆ స్థితికి చేరుకోగలగాలి. అది చాలా తపస్సుతో కూడినటువంటి పని. ఎన్నోసార్లు రావణ బ్రహ్మ కైలాసానికి వెళితే కూడా హఠాత్తుగా శివుని సందర్శనం దొరకకుండా ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి. అలా చాలామంది భక్తులు కూడా, మహర్షులు కూడా అలా ఉంటారు. సనక సనందనాదులు సాక్షాత్తు వైకుంఠానికి వెళ్ళినప్పుడు జై విజయులు వాళ్ళని ఇబ్బంది పెట్టారు, లోపల పోనివ్వలేదు. సనక సనందనాదులు ఎటువంటి వాళ్ళంటే నిస్పృహులు, లౌకికమైనటువంటి అంశముల పట్ల నిస్పృహులు. ఈ స్పృహ, లౌకిక స్పృహ ఉండదు వాళ్ళకి. అటువంటి నిస్పృహులైనటువంటి యోగులు, మహాయోగులు వాళ్ళు. సృష్ట్యాదిలో బ్రహ్మ తనకు సహకారాలు అందించడం కోసం పంచవర్ష ప్రాయంలో ఎప్పుడూ ఉండేట్టుగా ఈ బాలకులను సృష్టించాడు. వారు బ్రహ్మమానస పుత్రుడు. అయితే వారు పుట్టుకతోనే, ఆవిర్భావంతోనే మహాయోగులు. ఎప్పుడూ 5 ఏళ్ల వయసులో ఉన్నట్టే ఉంటారు. వారు మేము మీకు ఈ సృష్టి కార్యంలో సహాయపడలేము, మాకు కేవలం ఎప్పుడు జ్ఞానమే కావాలి, జ్ఞానస్పృహ తప్ప, భగవత్ స్పృహ తప్ప, పరబ్రహ్మ పూర్వకమైనటువంటి అతీతమైనటువంటి అలౌకిక స్పృహ తప్ప మాకు లౌకిక స్పృహ వద్దనేశారు వాళ్ళు. అటువంటి వాళ్ళు. శ్రీ వక్షోజ కురంగనాభ మెదపై చెన్నొంద విశ్వంభరాదేవిన్ తత్కమలా సమీపమున ప్రీతిని నిలిపినాడో యనంగా వందారు సనందనాది నిజభక్త శ్రేణి కిందోచు రాజీవాక్షుండు కృతార్థుజేయు శుభదృష్టిన్ అని అల్లసాని పెద్దన గారి పద్యం ఉంటుంది. అందులో ఈ సనక సనందనాదులు ఎంత నిస్పృహులో వర్ణించే పద్యం అది. ఒకసారి వాళ్ళు శ్రీమన్నారాయణుని యొక్క సాక్షాత్కారం కోసం ఆ దేవదేవుని సేవించాలనే తపనతో వైకుంఠానికి వెళ్ళారు. ఆ సమయంలో శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో సరస సల్లాపాలు చేస్తూ ఉన్నారు. వీరు వచ్చారని ఆయనకు తెలుస్తూ ఉంది. వెంటనే లక్ష్మీదేవిని కౌగులించుకొని ఉన్నటువంటి ఆ స్వామి ఆ ఆలింగనం వదిలిపెట్టి వీరికి సౌఖ్యం ప్రసాదించారు. అంటే సర్వకాల సర్వావస్థలలో ఆ దేవదేవుడు వీరికి సౌఖ్యం ప్రసాదించి ఉన్నాడు. అది ఒక వరప్రసాదంలాగా ఉంది. మరి వాళ్ళు ఎవరు అడ్డుపెట్టడానికి కూడా వీలు లేదు. అయితే అప్పుడే అమ్మవారిని ఆలింగనం చేసుకుంటూ ఉండి వచ్చాడు కాబట్టి ఆయన వక్షస్థలంలో లక్ష్మీదేవి ఆమె వక్షస్థలంలో అలంకరించుకున్నటువంటి కుంకుమ స్వామివారి వక్షస్థలంలో హత్తుకున్నది. స్వామివారి వక్షస్థలంలో కౌస్తుభం ఉంటుంది, లక్ష్మీదేవి యొక్క ముద్ర కూడా ఉంటుంది. సనక సనందనాదులు కౌస్తుభాన్ని లక్ష్మీ ముద్రను ఎప్పుడూ చూస్తున్నాం మనము, ఈ కుంకుమ ముద్ర ఈరోజే చూస్తున్నాం, ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు అని నలుగురు చర్చించుకున్నారట. మరి ఆ హేతు ఏమై ఉంటుంది? కార్యకారణ సంబంధం ఉండాలి కదా. కానీ వాళ్లకు శృంగార స్పృహ లేవు, లౌకికమైనటువంటి భావనా స్పృహలు వాళ్ళకు లేవు. కాబట్టి ఆ దేవదేవుడు శృంగారంలో పాల్గొని అప్పుడే వస్తున్నాడనే భావన వాళ్ళకి తెలియదు. వాళ్ళ స్థాయిలో వాళ్ళే ఊహించుకున్నారంటే శ్రీమన్నారాయణుడు, ఈ దేవదేవుడు శ్రీదేవి ప్రియుడు, భూదేవి ప్రియుడు. లక్ష్మికి ఎంతగా ఆయన ప్రేమాతిరేకం ప్రదర్శిస్తాడు, భూదేవి కూడా ప్రదర్శిస్తాడు కదా. కాబట్టి ఆ భూదేవిని కూడా వక్షస్థలంలో ధరించాలనుకొని ఇప్పుడు ధరిస్తున్నారేమో శ్రీవారు కొత్తగా. ఆ భూదేవికి ప్రతీకాత్మకంగా ఈ కుంకుమ, భూదేవి అంటే మట్టే కదా, కుంకుమ ఒకలాంటి మట్టే కదా. కాబట్టి భూదేవిని కూడా వక్షస్థలంలో అలంకరించుకున్నాడేమో స్వామి అనుకున్నారు తప్ప ఇప్పుడు ఆయన శృంగారంలో నుంచి ఇక్కడికి వస్తున్నాడే స్పృహ వాళ్ళకి లేదు. అది లౌకిక స్పృహ. అటువంటి లౌకిక స్పృహ వాళ్ళకు ఉండదు. ఒక్కసారి వెళ్ళినప్పుడు జరిగిన అనుభవం వాళ్ళకది. అంటే వాళ్ళు ఎంత నిస్పృహలో చెప్పడానికి ఇది మనకు ఈ ఐతిహ్యం. మరొకసారి వెళ్ళినప్పుడు జై విజయులకు ఆ సంగతి తెలియదు. వీళ్ళు ఆ దేవదేవునికి ఎంత అనుబంధం కలిగినటువంటి వారు అనే అంశం పట్ల అవగాహన లేక వాళ్ళని ఆపారు. అయ్యా, మమ్మల్ని ఎవరు ఇంతకుముందు ఆపేది లేదు, మమ్మల్ని స్వేచ్ఛగా పోనివ్వండి అన్నాడు. అదంతా కుదరదండి అని ఆపారు.
వాళ్ళకు కోపం వచ్చింది, శపించేశారు. ఈ కోలాహలం అంతా కూడా లోపల నుంచి వింటున్నాడు స్వామి. అయ్యో, సనక సనందనాథులు వచ్చారు, ఈ జై విజయులు తెలుసో తెలియకో అడ్డు పెడుతున్నారు, మనమే వాళ్ళకి సముఖం ప్రసాదించాలి, వాళ్ళు ఎక్కువసేపు మన కోసం తప్పించకూడదు అని లోపల నుంచి వచ్చాడు ఆయన. హరి సర్వేషుడాంతుడా కలకలం వాలించి పద్మాలయ సరసాలాప వినోద సౌఖ్యరచనలు సారించి త్రైలోక్య మందిర మాణిక్య సుదేహుడు గడచి ఏతెంచన్ ప్రపన్నార్థ సంహరుడై నిత్య విభూతి శోభనకరుడై మానితాకారుడై మంగళాకారుడై ఆ దివ్యమంగళమూర్తితో ఆయన వేయించేశారు. వేయించేసి సనక సనందనాథులు ఎదురుగా నిలబడ్డారట. నిలబడితే ఆనందం కలిగింది. మహాభక్తులు, మహాభాగవతులు కదా వాళ్ళు. మనం లోపలికి వెళ్ళడం కాదు, దేవదేవుడే మన కోసం వచ్చేశాడే అని ఆ దేవదేవుని సంకీర్తనం చేశారు. అలా వచ్చి వాడు ఎదురుగా నిల్చునేసరికి ఆ మనస్సు తపన తీరింది. స్థిర శుభలీల అట్లరుగుదించిన అవ్యుహు విద్రుమారుణాధర నవపల్లవ స్ఫురదుదంచిత కుంద రుచి స్మితైక సుందర వదనారవిందము ముదంబున తప్పక చూచి అమ్మునీశ్వరుడు మనంబునం తనివిసారక వెండియు చూచిరిమ్ములను. సనక సనందనాథులు అలా వచ్చినటువంటి ఆ శ్రీమన్నారాయణుని యొక్క దేదీప్యమాన దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ, ఆ మూర్తి విశేషాన్ని ఆరాధనా దృక్పథంతో చూస్తూ, వాళ్ళని చూస్తూనే స్వామి చిరునవ్వులు నవ్వినాడు. చిరునవ్వులు నవ్వుతూ ఉంటే ఆ దేవదేవుని యొక్క పెదవులు అప్పుడే ఉదయించే సూర్యబింబం వంటి అరుణారుణ కాంతులు కలిగి ఉంటాయి, పగడాల వంటి కాంతులు కలిగి ఉంటాయి. విద్రుమారుణాధర అటువంటి పెదవులపై ఆయన చిరునవ్వుల కోసం ఆ పెదవులు కదిలించినప్పుడు మల్లెల వలె ఉండే ఆయన దంతాలు బయటపడ్డాయి. అవి తెల్లగా ఉన్నాయి, ఇవి ఎరుపు, ఆయనేమో నీలమేఘ శ్యాముడు. కాబట్టి ఆ ముఖారవిందంలో ఉన్నటువంటి వైచిత్రిని చూస్తూ తన్మయులైనారట వాళ్ళు సనక సనందనాథులు. ఎంత మనోజ్ఞమైనటువంటి చిరునవ్వులు, ఎంత అందమైనటువంటి ముఖారవిందము, ఎంత ఆకర్షణీయమైనటువంటి ఆ దంతకాంతులు అని చూస్తూ చాలా పరవశించారు. అలా చూస్తూ చూస్తూ హఠాత్తుగా గుర్తొచ్చింది వాళ్ళకి, అయ్యో, దేవదేవుని చూసినప్పుడు ముందు పాదపద్మాలు చూడాలి కానీ ముఖారవిందం కాదు కదా. మనం హఠాత్తుగా ఏదో ఈరోజు ఈ జై విజయులు అడ్డుపెట్టినటువంటి వీరు చేసినటువంటి మానసికమైన ఒత్తిడి చేత ఏదో అనుకోని పారవస్యం కలిగి అలా చూస్తున్నాం. కానీ సునిశిత భక్తి తన్ముఖము చూచిన చూక్కులు తిప్పలేకయుని కనుగుని రెట్టకేలకు. కానీ ఆయన ముఖారవిందం అంత ఆకర్షణీయంగా ఉన్నది, చూస్తూ ఉంటే చూపులు వెనక్కి తిప్పుకోవాలని అనిపించడం లేదు, అంత అద్భుతంగా ఉంది ఆ ముఖము. అలా చూసి చూసి తన్మయులై వారి యొక్క అంతరంగాన్ని సమీక్షించుకొని విశ్లేషించుకొని పాదపద్మాలే చూడాలి కదా ముందు అనుకొని ఎట్టకేలకు చూశారు. సునిశిత భక్తి తన్ముఖము చూచిన చుక్కులు త్రిప్పలేకయున్ కనుగుని రెట్టకేలకు అకల్మష భక్తి విధూత ఖేదములు మునిజన చిత్తమోదములు ముక్తి నివాస కవాట భేదములు వినూత వినూత్న నూపురిత వేదములు అమ్మహనీయు పాదములు. భగవంతుడు అందరూ ధరించి ఉన్నాడు పాదాలకి. ఒక్కసారి అడుగు తీసి ఒకసారి అడుగు పెడితే అందరూ గల్లు గల్లు అంటాయి. ఒక్కొక్క ఘరంఘర శబ్దానికి ఒక వేదం పలుకుతుంది. వినూత వినూత్న నూపురిత వేదములు ఆ మహనీయు పాదములు. అటువంటి పాదాలే చూస్తున్నారట. మళ్ళీ పాదపద్మాలే చూస్తూ ఉన్నారు. ఇక్కడ శంకర భగవత్పాదులు చెప్తున్నారు కదా, మరి ప్రసన్నేపి స్వామిన్ భవదమల పాదాబ్జ యుగళం. నీ పాదాబ్జ యుగళాన్ని సందర్శించే సమయం అంతవరకు మా దీక్ష కొనసాగవచ్చు, రావచ్చు మేము. కానీ నిలింపానాం శ్రేణి నిజకనక మణిక్యవగుటై. ఈ దేవజాతుల వారు ఎందరో అనుష్ఠానపరులు మొక్కుతూ ఉంటే వారి యొక్క శిరోభూషణ కాంతులు, కిరీట కాంతులు, ఆ ధగద్ధగాయమానమైన వెలుగులు ప్రసరించి నీ పాదాలపై నీ అసలు పాదాల యొక్క దివ్యత్వాన్ని చూసే అవకాశం లేకుండా చేస్తాయేమో. ఇక్కడదే సనక సనందనాథులకు ఎదురు వచ్చినటువంటి ఆ జై విజయులు చేసినటువంటి ఒత్తిడిలో ముందు ముఖం చూసి తర్వాత పాదపద్మాలు చూస్తూ పశ్చాత్తాపడ్డారు. ఎట్టకేలకు ఆఖరిక వినూత వినూత్నను పురిత వేదములు ఆ మహనీయు పాదములు అటువంటి పాదాలు చూశారు. గోవు
గోవులో సకల వేదాలు ఉంటాయంటారు, సకల దేవతలు ఉంటారు. గోవును ఆరాధిస్తాం మనం. కానీ పాలు పిండుకునేటప్పుడు పొదుగు నుంచే కదా పిండుకుంటాము. కాబట్టి దేవదేవుని యొక్క విరాణ్మూర్తి, ఆయనకి ఎంతో పెద్ద విరాణ్మూర్తి విశ్వరూపం ఉంటుంది. కానీ ఆ విశ్వరూపానంతా కూడా మనం భావించడం కష్టం. ఎంత విరాణ్మూర్తి అయినా పాదములపై నిల్చుంటాడు కాబట్టి పాదపద్మాలు సేవిస్తే ఆ భగవంతుని సేవించినట్టే. అది ఇందులో ఉన్నటువంటి పాదసేవనం. నవవిధ భక్తి మార్గాలలో పాదసేవనం కూడా ఒకటి ఉంది. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఆ పాదసేవనం అనే భక్తి మార్గానికి వస్తుంది ఇది. అలా సనక సందనాలు చూడటము. అలాగే శ్రీకృష్ణ భగవానుడు పారిజాతాపహరణం కోసం, సత్యభామదేవి కోసం పారిజాతం తేవడానికి దేవలోకానికి వెళ్ళాడు, స్వర్గానికి వెళ్ళాడు. ఆ వార్త నారద మహర్షి వెళ్ళి స్వర్గలోకంలో చెప్పాడండి. దేవేంద్రుడికి చెప్పాడు, అయ్యా మీ సోదరుడైనటువంటి కృష్ణుడు వస్తున్నాడు. ఒకప్పుడు నరకాసురుడు దేవలోకంపై దండెత్తినప్పుడు అదితిమాత యొక్క కుండలాలు హరించాడు వాడు. ఆ అదితిమాత కుండలాలు కృష్ణుడు సంగ్రహించుకున్నాడు, నరకాసురుని చంపి అవి లాగేసుకున్నాడు. ఇప్పుడు అదితిమాతకు స్వయంగా ఆ కుండలాలు సమర్పించడానికి వస్తున్నాడని చెప్పాడు. దేవేంద్రుడు చాలా ఆనందించాడు. మరి దేవలోకంలో అందరూ కూడా దేవతలు ఆనందించారు. ఎందుకంటే భూలోకంలో ధర్మ సంస్థాపనం కోసం అవతరించినటువంటి శ్రీమన్నారాయణుడు హఠాత్తుగా ఒక్క రోజు ఆ భూలోకాన్ని వదిలిపెట్టి మరొక లోకానికి వెళ్తున్నాడు అనమాట. ఆ లోకంలో స్వర్గలోకంలో ఏం అవతరించలేదు ఆయన, అవతరించింది భూలోకంలోనే. అది గొప్ప వార్త వాళ్ళకి, ఈ లోకానికి వస్తున్నాడు స్వామి, చూడాలి చూడాలి అని. అందరికంటే దేవేంద్రుడు ఆనందించాడు, సప్తర్షులు ఆనందించారు, మరి బృహస్పతి ఆనందించాడు, అందరూ ఆనందించారు. అందరికంటే ఎక్కువ ఆనందించిన వారు ఎవరంటే రంభ, ఊర్వశి, మేనక. వారు దేవకాంతలు, గొప్ప సౌందర్యమూర్తులు, అద్భుతమైనటువంటి అందచందాలు కలిగిన వాళ్ళు. వాళ్ళకి ఎందుకు ఆనందం అంటే ఆయన కృష్ణ భగవానుడు నీలమేఘశ్యాముడు, కౌస్తుహాలంకారుడు, అందగాళ్ళకి అందగాడని చెప్పుకుంటూ ఉంటారు ఆయన్ని. మరి ఎందరో గోపకాంతలను వలపించినటువంటి వాడు, అష్టవిధ నాయకులకు ఆరాధనీయ మూర్తి. ఇవన్నీ వినుంటాడు వాళ్ళు. మరి అంత అందమైనటువంటి స్వామిని ఒకసారి చూడాలి కదా అంటే వాళ్ళు భూలోకానికి వచ్చే అవకాశం లేదు. ఈయనే అక్కడికి పోతున్నాడు కాబట్టి చూస్తారు ఇప్పుడు వాళ్ళు. వెళ్ళాడు సరాసరి. వాళ్ళు ఎక్కడి నుంచో దూరం నుంచి చూశారు రంభ, ఊర్వశి, మేనక. అలా చూడటం కాదు, వాళ్ళకి దగ్గరికి వెళ్ళి కృష్ణ భగవానుని చూడాలి, పలకరించాలని కోరిక. కానీ దేవేంద్రుని యొక్క అనుమతి కావాలి. దేవేంద్రుని అనుమతి అడిగితే ఏమంటాడు, కసురుతాడు అని భయం వీళ్ళకి. మీకెందుకు, మీకేం పని ఆయనతో, చూశారు కదా వెళ్ళండి అంటాడు. అందుకని వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ మేడలకు వెళ్ళిపోయి ఆ రాత్రంతా కృష్ణుడు ఎట్టుంటాడు ఏమో, ఏకాంతగా కలుసుకునే అవకాశం ఉంటుందో లేదో, ఒకసారి దేవేంద్రుని మందిరానికి వెళ్ళి ఒకసారి కృష్ణుని చూద్దామా, ఇలా ఆలోచనలో వాళ్ళు అనుకుంటూ కృష్ణగతమైనటువంటి భావన పరంపరలతోనే రాత్రి నిద్రపోయారు వాళ్ళు. ఉదయం లేచేసరికి వార్త, దేవేంద్రుడు వారు రమ్మంటున్నారని. దేవేంద్రుడు కూడా దేవతలకే అధిపతి కదా, మరి మన మనస్సులో ఉన్న భావాలు కనిపెట్టాడేమో, మరి ఆగ్రహిస్తాడేమో అని భయంగా రంభ, ఊర్వశి, వెనక అక్కడికి వెళ్ళారట. వెళితే కృష్ణుడు, సత్యభామ లేక ఈ లోకానికి వచ్చారు. ఈ అమరావతి పట్టణంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి కదా, ఆకాశగంగా ప్రవాహం, గంగా తీరంలో ఉన్న సప్తర్షుల యొక్క ఆశ్రమాలు, కామధేనువు, నందనవనాలు, కల్పవృక్షాలు, చింతామణి, ఇటువంటి విశేషాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ దగ్గరుండి మీరు చూపించండి అని చెప్పాడు. చాలా ఆనందించారు వాళ్ళు. మనకి అవకాశం వచ్చిందంటే ఆ కృష్ణ భగవానుని దగ్గరగా ఉండి చూస్తాం కదా, ఆయనతో మాట్లాడే అవకాశం ఉంది కదా అని ఎంతో ఆనందాతిరేకంతో వైజయంతము అనే మహాసౌధంలో ఉన్నటువంటి కృష్ణుని దగ్గరికి వెళ్ళారు వాళ్ళు. అప్పటికి కృష్ణుడు, సత్యభామ అన్ని కాలకృత్యాలు తీర్చుకొని స్నానాదులంతా పూర్తయిపోయి ఆహారం తీసుకొని సిద్ధంగా కూర్చో ఉన్నారు. వీళ్ళు వెళ్ళి చెప్పారు, స్వామి మమ్మల్ని దగ్గరుండి చూపించమన్నారు విశేషాలన్నీ అని విన్నవించుకున్నారు. విన్నవించుకుంటే సత్యభామ ఏమన్నది, కృష్ణ భగవానుడిని కాస్త అట్లా లోపలికి తీసుకెళ్ళి
వాళ్ళు అన్నీ సాయంత్రం 2 3 రోజులు చూపిస్తూ ఉంటే అంతవరకు ఎక్కడ కూర్చుంటాం మనం ఇక్కడ, మనం వచ్చింది పారిజాతం కోసం కదా, అది ఎక్కడుందో ముందు అడగండి, అక్కడ పోయి చూద్దామని చెప్పి. మరి కృష్ణ భగవానుడు వచ్చి అడిగాడు, అమ్మాయిలు ముందు ఆ పారిజాతం ఎక్కడుంటుందో మాకు చెప్తారంటే, నందనవనంలో ఉంది స్వామి, 5 దివ్య వృక్షాలు అక్కడే ఉంటాయి, అది ఇక్కడ దగ్గరే ఉందని చూసేసి తర్వాత వేరే చోటుకి వెళ్దామన్నారు. అందరూ కలిసి నందనవనంలో ప్రవేశించారండి. నందన హరిచందన మకరంద సరిద్బిందు శ్రీకర ప్రమద వనేందిందిర పక్షస్పందిత మరుత్కిశోర కంబులు వరయ. నందనందనుడు ఆనందంగా సత్యభామా సమేతుడై ఆ నందనవనంలో అడుగుపెట్టిన వెంటనే ఆ నందనవనంలో ఉన్న ప్రతి తరువు ప్రతి మొక్క పులకించి మందమందమైనటువంటి గాలులు వీస్తూ ఉండగా కృష్ణుని వైపు వాలి వాలి స్వామికి స్వాగతం పలికాయట. ఆ దివ్య దృశ్యాన్ని దేవకాంతలు చూచినారు. వాళ్ళకు చూస్తూ ఉంటే కృష్ణ భగవానుని దేవతలు కాబట్టి కన్నులు ఆర్పరు, వాళ్ళు కన్నులు ఆర్పకుండా ఉండటం అది ఉపకరించింది వాళ్ళకి. ఎప్పుడు కృష్ణుడిని చూస్తున్నారు మైమరచి, ఆయన శృంగారమూర్తిని చూస్తూ ఉన్నారు. అలా వాళ్ళు కృష్ణుని యొక్క మహాసౌందర్య రూపాన్ని చూస్తూ ఉంటే సత్యభామ అప్పుడప్పుడు వారించారట, మరి ఎంత అంత ఎక్కువ చూస్తున్నారు మీరు, మాకు దారి చెప్పండి, అది ఇది కసురుకుంటున్నారట. కృష్ణుడు నందనవనంలో అడుగు పెట్టాడండి. ఆ నందనవనంలో పుప్పుడి మంచు బాగా, వీధుల్లో మంచు కురిసినప్పుడు తెల్లగా పేరుకుంటుంది. మన దేశంలో ఆ దృశ్యం తక్కువ, కానీ విదేశాల్లో ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో చూస్తే రోడ్లపైన కూడా మంచు పేరిపోతుంది, తెల్లగా ముగ్గు పిండి పరచినట్టు పేరిపోతుంది. అలాగా ఆ పొల నుంచి రాలినటువంటి పుప్పుడి తెల్లగా ముగ్గు పిండిలాగా పేరుకుపోయింది నందనవనంలో బాగా. పాదరక్షలు లేకుండా నడుస్తున్నాడు కృష్ణ భగవాన్. దేవభూమి కదా, దేవస్థలం కదా అది, అక్కడ పాదరక్షలు వేసుకోకుండా నడుస్తున్నాడు స్వామి భగవంతుడైనా కానీ. ఆ స్వామి అడుగు పెట్టేసరికి ఆ పుప్పుడిపై, తెల్లని ముగ్గు పిండి లాంటి పుప్పుడిపై ఆ అడుగు ముద్రలు పడుతూ ఉన్నాయంట. అక్కడ అడుగు భాగాల్లో, కృష్ణ భగవానుని యొక్క అడుగు భాగాల్లో అమృత కలశము, కల్పవృక్షములు, చింతామణి, ఇవన్నీ రేఖలు ఉంటాయి. రేఖా మయధ్వజ సుధా కలశాతపత్ర వజ్రంకుశంబురుహ కల్పక శంఖ చక్రై అని మనం వెంకటేశ్వర స్వామి సుప్రభాతంలో వింటూ ఉంటాం. ఆ ముద్రలు అలాగే పుప్పుడు పైన ఏర్పడుతున్నాయి. అమృత కలశ ముద్ర, చింతామణి ముద్ర, మరి ఈ రేఖలు అన్నీ కూడా చూస్తూ ఉంటే దేవకాంతలు అంతవరకు శృంగార దృష్టితో కృష్ణుని చూచిన వారికి భక్తి రసావేశం కలిగిపోయింది. అయ్యో, ఇటువంటి పాదపద్మాలు ఎవరికైనా ఉన్నాయా? అంబరచారి పంకజ దళాక్షులు చంపక పుష్పరేణు జాలంబుల యందు దివ్య శుభరక్షణ రేఖల పొల్చుచున్న పీతాంబరు పదపంకజములంటిన తావురు త్రొక్కనోడి. అక్కడ వాళ్ళకి వేరే వాళ్ళు తొక్కకుండా జాగ్రత్త పడుతున్నారు ఈ దేవకాంతలు. ఆ అడుగుపై వేరే వాళ్ళు తొక్క, ఆ అడుగులు చెదిరిపోకూడదు, దివ్యమైనటువంటి పాదముద్రలవి అని అక్కడ కూర్చునేసరి ఇక ఆ పాదముద్రలు చూస్తూ చుట్టూ ముగ్గురు కూర్చొని కళ్ళగద్దుకుంటున్నారట. చంపక పుష్పరేణు జాలంబుల యందు దివ్య సుభరక్షణ రేఖలు పొల్చుచున్న పీతాంబరు పదపంకజములు, ఆ పాదపద్మముల యొక్క ముద్రలు ఎవరిని అంటనీయకుండా, ఎవరిని తాకనీయకుండా, చెక్కు చెదరనీయకుండా కూర్చొని ఆరాధిస్తున్నారట భక్తితో. అది పాదసేవ అంటే. అది వాళ్ళ అదృష్టం. భగవంతుడు వాళ్ళకి అది ప్రసాదించాడు. ఇక్కడ శంకర భగవత్పాదులు అదే తపంతో చెప్తున్నాడు, నీ వాత్సల్యామృతం చేతనో కరుణా సముద్రం చేతనో నా అనుష్ఠానం అంతో ఎంతో ఫలించో, నా తపస్సు ఫలించో, నేను మీ పదపద్మాలను చూడడానికి వస్తే నిలింపానాం శ్రేణిని నిజకనక మాణిక్యమగుటై, ఆ కాంతులే కనిపిస్తూ ఉంటే ఎప్పుడు మీ పదపద్మాలు చూడగలను. సూర్యభగవాను అనుష్ఠించడం మన సంప్రదాయం. శంకర భగవత్పాదులు స్థాపించిన షణ్మతాల్లో సూర్యమతం కూడా ఉన్నది. ఉదయమే సూర్య నమస్కారాలు చేస్తాం మనం. అది ప్రత్యేకమైన సంప్రదాయం, మహత్తర సంప్రదాయం కూడా. సూర్యమండలాన్ని ఆరాధిస్తే ఉపనిషత్ మంత్రాలతో, ఆదిత్య హృదయంతో అది ఎంతో అనుష్ఠానం బాగా దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది. కానీ ఆ సూర్యోపాసన నిమగ్నమైనటువంటి దీక్ష కలిగినటువంటి యోగులకి ఎప్పుడు బాధ కలుగుతుందంటే, మేఘాచ్ఛాదనం అయిపోయింది అనుకోండి ఆకాశం, సూర్యబింబం కనిపించదు.
సూర్యుడు ఉన్నాడు అక్కడ, లేకపోలేదు, కానీ మేఘాలు అడ్డంగా వచ్చేసాయి. దాన్ని దుర్దినము అంటారు. ఈ సూర్యోపాసన చేసే వాళ్ళకంతా ఆ రోజు చాలా బాధపడతారు. వాళ్ళు, అయ్యో ఈరోజు సూర్యభగవాను చూడలేకపోతున్నామే అని. అలాగే ఎవరైనా ఆ భగవంతుని పదపద్మాల పట్ల అనుబంధం పెంచుకున్నటువంటి భాగవతోత్తముడు, అనుష్ఠానశీలుడు, సదాచార సంపన్నుడు, తన దీక్షలో తన ధ్యానంలో ఆ పదపద్మాలు చూడాలని తప్పించాడంటే పదపద్మాల వరకు వెళ్ళగలడు అనుష్ఠానంతో. కానీ తనలాగే అక్కడ ఎందరో అనుష్ఠాన పరులు, దేవతలు, వీళ్ళంతా కూడా సేవలు చేస్తూ ఉంటే మరి ఎప్పుడు తీరుతుంది? కాబట్టి అవి హృదయంలోనే ప్రతిష్ఠించుకున్నాం అనుకోండి దీక్షతో, అప్పుడు మనసు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ భగవంతుడు మన యొక్క అనుష్ఠాన ప్రభావం చేత ఆ పాదపద్మాలు మనసులోనే ఉంటాయి. సనక సనందనాథులు ఆ రోజు ఆపరేట్ చేశారట. కానీ నఖవద్మరాగ మణికాంతి విరాజిత పాదపద్మములు మనములయందు కీల్కొలిపి లబ్ధ మనోరథయుక్తులై పునఃపునరభివందనంబులు విభూతి దళిర్పరుడర్చి యోగమార్గ నిరతులను వెదకి కారగలేని మహానుభావుని మానసమున నిలిపిరి. మనం మాటిమాటికి వైకుంఠానికి వచ్చి శ్రీమన్నారాయణను చూడాలనుకుంటే ఆ దేవదేవుడేమో కరుణిస్తున్నాడు, కానీ మనల్ని ఈ జై విజయ్ లాంటి వాళ్ళు అడ్డు పెడుతున్నారు. ఇటువంటి దురవస్థలు లేకుండా మానసమున నిలిపిరి తధ్యానాస్పదుడైన వాని తత్వజ్ఞులచే కనబడువాని. తత్వజ్ఞుడు గోచరించేవాడు, తత్వం తెలిసినటువంటి వారు, ఆ దేవదేవుని మహత్వం తెలిసినటువంటి వారు, యోగానుష్ఠాన పరులు, ధ్యాన యోగులు మాటిమాటికి ఎక్కడో పోయి సేవించేది మనస్సు ఎందుకు? ఇక్కడే హృదయంలో ప్రతిష్ఠించుకుంటాం. కళ్ళు మూస్తే చాలు భగవంతుడే మన మనసులో ఉంటాడు. అలా మనస్సులోకి రావడానికి ఎంతో మనం ఏకాగ్రత కావాలి, ధ్యాన యోగం కావాలి. ఆ యోగశక్తి సముపార్జించుకొని నిరంతరము మనం ధ్రుమధ్యంలో అలా దృష్టి ప్రసరించిన వెంటనే ఆ దేవదేవుని యొక్క పాదార విందాలు హృదయంలో ప్రతిష్ఠితమయ్యేట్టుగా, ఆ పాదార వింద మకరందాన్ని మనం ఆస్వాదిస్తున్నట్లుగా అనుభూతిని పొందగలిగితే మన అనుష్ఠానం సఫలీకృతమైనట్టే అని ఆ పరమశివుని పాద సేవనంలో ఉన్నటువంటి, ఆ ఉపాసనలో ఉన్నటువంటి ఒకానొక దివ్యత్వాన్ని, ఆనందాన్ని శంకర భగవత్పాదుల వారు ఈ శ్లోకంలో అద్భుతంగా ఆవిష్కరించారు.